హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఢిల్లీ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఏంటి ఆ తీర్పు అనేటువంటిది మనం అనుకున్నప్పుడు ముఖ్యంగా ఒక భార్య భర్తలకు సంబంధించినటువంటి పంచాయతీలు బాగా జరుగుతున్నాయి. రకరకాల సమస్యలతోటి చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ సమస్యలు పెరిగిపోవడం, కేసులు వేసుకోవడం రకరకాలుగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే కొంతమంది మహిళలు భర్తల మీద ఇష్టం లేకుండా వేరొక వ్యక్తులతోటి, ఫ్రెండ్స్ తోటో బాయ్ ఫ్రెండ్స్ తోటో రకరకాలుగా సహజీవనం చేస్తూ ఉండేదేం పేరేం భర్తది, ఉండేదేం ప్రియుడితోటి దావాలు వేసి, మెయింటెనెన్స్ కేసులు వేసి, వరకట్ట కేసులు పెట్టి, లేదు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి మహిళలలో పరపురుషుడితో ఉంటూ సహజీవనం చేస్తూ ఇట్లా కంప్లైంట్లు వేస్తున్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. అదే రకంగా ఒక మహిళ భర్త నుంచి దూరంగా ఉంటూ పరపురుషుడితో సహజీవనం చేస్తూ ఆమె భర్తని మెయింటెనెన్స్ చేయమని చెప్పేసి భర్త మీద కేసులు వేయటం అనేటువంటి జరిగింది. ఆ కేసులు పరిశీలించినటువంటి కింది కోర్టు, అంటే ఫ్యామిలీ కోర్టు, పార్టీ ఫ్యామిలీ కోర్టు మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసేది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ భర్త ఢిల్లీ హైకోర్టుకు వచ్చి కేసు వేయటం అనేది జరిగింది. ఆ కేసుని విచారించినటువంటి ఢిల్లీ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. ఆ కోర్టు గమనించింది ఏంటంటే దరఖాస్తు పెట్టినటువంటి ఒక మహిళ భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ అడుగుతూ దరఖాస్తు పెట్టింది. కానీ ఆమె భర్తతో ఉండలేదు, భర్తకు సంబంధించినటువంటి ఆమె యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉండలేదు, ఇండివిజువల్ గా ఉండలేదు. ఆమెకు సంబంధించినటువంటి ఒక పరపురుషుడితోటి, ప్రియుడితోటి సహజీవనం చేస్తూ అతని దగ్గర ఉండి ఇతని మీద క్లెయిమ్ అడగటం జరిగింది. దాన్ని గమనించినటువంటి కోర్టు ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వటం అనేటువంటిది చెల్లదు అని ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అందుకనే పరపురుషుడితోటి నివాసం, లేదు లివింగ్ రిలేషన్షిప్, లేదు సహజీవనం పేర్లు ఏదైతే భర్తతో పాటు ఉండకుండా పరపురుషుడితో ఉన్నప్పుడు ఆమెకు మెయింటెనెన్స్ ఇచ్చేటటువంటి లేదు అని ఒక కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదంతా మీ యొక్క అవగాహన కోసం మేము నిరసన పెడుతున్నాం. థ్యాంక్ యూ.